ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 2వ అధ్యాయం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వల్ల చేయబడిన పాపమంతా నశించును. కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతము చేయువాడు కైలాసమును పొందును. కార్తీక సోమవారం నాడు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలితము పొందురు. కార్తీక మాసమునందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, ఆయాచిత భోజనము, స్నానము, తిలదానము ఆ 6ను ఉపవాస సమానులు. శక్తి గలవారు ఉపవాసము చేయవలను, శక్తి లేనివారు రాత్రి భోజనము నియము చేయవలను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తమును సూర్యాస్తము సమయమున భోజనము చేయవలను. అందుకు శక్తి లేనివారు బ్రాహ్మణులను భోజనముకు పిలిచి వారితో కలిసి పగలు భోజనం చేయవలను. స్త్రీ పురుషులెవ్వరైనా కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసము చేసి శివపూజన చేసి శివలోకమును పొందును. స్త్రీ పురుషులెవ్వరైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రమును చూసిన తరువాత భోజనం చేసి వారి పాపములన్నీ నశించును. కార్తీక సోమవారం నాడు శివలింగముకు అభిషేకము పూజ చేసి రాత్రి భోజనం చేయువారు శివునకు ఇష్టమైన వారెవరు? ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్తాను, వినండి. కాశ్మీర దేశంలో ఒక పురోహితుడుండెను. అతనికి స్వాతంత్ర నిష్ఠీరి అని ఒక కూతురుండెను. ఆమె చాలా అందమైనది. దాని దుష్ప్రవర్తనకు అత్తామామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. స్వాతంత్ర నిష్ఠీరి భర్త మిత్రాశర్మ. అతడు సౌరాష్ట్ర దేశస్థుడు, వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఆయన్ని సద్గుణాలు గలవాడైన స్వాతంత్ర నిష్ఠీరి అతనిని నిత్యము తిట్టి కొట్టి బాధించుచుండేది. మిత్రాశర్మ గృహస్థ ధర్మంపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురం చేయుచుండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగా ఉన్నాడని తలచి రంకుమొగల ప్రోత్సాహంపై ఒకనాడు రాత్రి గాఢనిద్రలో ఉన్న తన భర్తపై ఒక పెద్ద బండరాయితో కొట్టగా అతడు తక్షణమే మరణించాడు. అంతటా నా కర్కశక భర్త శవమును తీసుకొని పోయి ఒక పాడు నూతిలో పడివేసి పూర్వము కంటే స్వేచ్ఛగా పరపురుషులను కూడి ఆనందించెను. అంతేగాక పతివ్రతలైన స్త్రీలను పాడు చేసి వ్యభిచారము జరిపించెను. పరనింద చేయుచు దైవద్వేషము కలిగి వర్ణించుచుండెను. అది ఒక్కనాడైనా విష్ణుపాదాలు ధ్యానించలేదు, హరికథలు విననేలేదు. క్రమముగా కర్కశ యవ్వనము నశించి ముసలిదైనది. దానికొక్క వ్రణము పుట్టినది. ఆ వ్రణముకు పురుగులు దుర్గంధము కలిగినవి. కర్కశ ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించినది. అట్లా మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచూ కొట్టుచూ తీసుకొని పోయిరి. యముని ఆజ్ఞ అనుసరించిన దూతలు మండుచున్న స్తంభం వద్దకు ఈడ్చుకొని పోయి ఆ స్తంభమును ఆలింగ చేసుకోమనిరి. తరువాత యమదూతలు కర్కశను కొట్టి తిట్టి కుంభీపాక నరకమునందు బాధించిరి. ఈ విధముగా కర్కశ చిరకాలము నరకమునందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమియందు కుక్క జన్మ పొందెను. అది 15 సార్లు కుక్కగా జన్మించినది. 15వసారి అది ఒక కళింగ బ్రాహ్మణు ఇంటిలో కుక్కై పుట్టినది. సోమవార వ్రత మహత్యం వలన కుక్కకు కైలాస ప్రాప్తి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసం నందు సోమవారం నాడు పగలంతా ఉపవాసము చేసి తన గృహమున శివలింగముకు అభిషేకము పూజలు చేసి నక్షత్రమును చూసి దేవ నివేదన జరిపి తరువాత బలిదానము కొరకు బయటకు వెళ్ళి భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి ఇంటిలోనికి పోయెను. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారము దొరకనందు ప్రదోషం సమయమున తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కను పూర్వజన్మ స్మృతి కలిగినది. అంత కుక్క బుస్రోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావేమి అని అడిగాను. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ, వినుము, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని. అనేక పాపములు చేసి తిని జారిని వర్ణ సంక్రము చేసిన కులటనను. అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధములు బాధలు పడ్డాను. భూమిపై 15 సార్లు కుక్క పుడితిని. తుదకు ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లా కలిగినదో తెలుపుము అని అనెను. బ్రాహ్మణుడు కుక్క మాటలు విని దివ్య దృష్టితో చూచి జరిగిన విషయములు గ్రహించి, ఓ శ్వాసమా, నేడు కార్తీక సోమవారము. నేను
ఈ దినమున ప్రదోష సమయమున వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించినావు కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా, స్వామి నాకు ఈ కుక్క జన్మ తొలగి మోక్షం ఎట్లా కలుగునో చెప్పమని వేడుకున్నది. ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములో చేసిన పుణ్యమును ఆ కుక్కకు దారపోసెను. అట్లా బ్రాహ్మణుచే కార్తీక సోమవార పుణ్యము పొందిన కుక్క తక్షణమే దేహమును వదిలి గొప్ప తేజస్సుతో అమూల్యమైన వస్త్ర ఆభరణాలతో అలంకరింపబడిన దివ్యకాంతిగా మారి తన పితరులతో కైలాసముడికేగి అక్కడ ఆనందించుచుండెను. కనుక సోమవార వ్రతము అందరూ చేయదగినది. ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతము ఆచరింపుము అని పలికి తిరిగి వశిష్ఠుడిట్లా చెప్పెను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.